ఆదిదేవుడి లీలా విశేషాలు అనంతాలు. ఆ స్వామి అనుగ్రహ వర్షంలో తడవని యుగాలు లేవు, జగాలు లేవు. సమస్త జీవుల ఏలిక ఆయనే. తన పాదాలను ఆశ్రయించిన వారిని ఉద్ధరించే మహిమల మాలిక ఆయనే. స్మరణ మాత్రం చేతనే కరిగిపోవడం, నిమిష మాత్రంలోనే నీడలా వెన్నింటి నిలవడం ఆ నీలకంఠుడి స్వభావం. అలాంటి ఆ దేవదేవుడు కొలువైన రామాయణ కాలం నాటి క్షేత్రమే అవని. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పరిధిలోని ఈ ప్రాచీన ఆలయ సముదాయం ఈ వారం దివ్యక్షేత్రం. కాలాలు, గ్రహాలు, దిక్కులు, పంచభూతాలకు ఆధారమైనవాడు ఆ పరమశివుడు. నవగ్రహాలకు నాయకుడు, అష్టదిక్పాలకులకు అధినాయకుడు ఆ గంగాధరుడే. అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన శక్తివంతమైన క్షేత్రాలుగా 12 జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు విరాజిల్లుతున్నాయి. యుగాల నాటి కథనాలను, శతాబ్దాల నాటి చరిత్రను కలుపుకొని పరిమళించే ఈ ఆలయాలు ఆధ్యాత్మిక సామ్రాజ్యాలుగా అలరారుతున్నాయి. పరమశివుడి పాదస్పర్శచే పునీతమైన ప్రాంతంగా, ఆ స్వామి చల్లని చూపులు ప్రసరించిన పుణ్యస్థలంగా కర్ణాటక కనిపిస్తుంది. ముక్కంటి ముచ్చటపడి ఎంచుకున్న నేలగా ఇది తరిస్తుంది. అందువల్లనే ఇక్కడి శైవ క్షేత్రాలు యుగాల నాటి నేపథ్యాలతో విలసిల్లుతూ ఉంటాయి. రామాయణ, భారతకాలం నాటి సంఘటనలకు, సన్నివేశాలకు నెలవుగా మారడం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక నేపథ్యం కలిగిన శైవాలయంగా అవని అలరారుతోంది. అవని అంటే భూమి అనే అర్థం. భూదేవి కూతురే సీతాదేవి. జానకిగాను పిలుచుకునే సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అలాంటి సీతాదేవితో ముడిపడిన ప్రదేశం ఇది. అందుకే ఇది అవని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది సీతాదేవి కొంతకాలం పాటు తలదాచుకున్న ప్రదేశం. శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణంలోని ఒక అద్భుతమైన ఘట్టానికి ఈ ప్రదేశమే వేదిక. శ్రీరామచంద్రుడు శివారాధన చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అనేక ప్రదేశాల్లో
ఆ స్వామి శివలింగాలను ప్రతిష్ఠించాడు. రావణాసురుడిపై విజయాన్ని సాధించడానికి అవసరమైన అనుగ్రహాన్ని కోరుతూ రావణవధ అనంతరం ఆ పాపానికి పరిహారంగానూ శ్రీరాముడు శివగంగ ప్రతిష్ఠ చేస్తూ వెళ్లడం మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణమే వేరు. అదే అవని ప్రత్యేకత కూడా. శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన క్షేత్రాలను పరిశీలన చేస్తే కొన్ని ప్రదేశాల్లో ఆ స్వామితో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కూడా శివలింగాలను ప్రతిష్ఠించడం అక్కడ స్థలపురాణంగా మనకి తెలుస్తుంది. అయితే అవనిలో మాత్రం భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేయడం మనం చూడొచ్చు. ఇంతటి విశేషానికి కారణమైన అవని రామలింగేశ్వరుడు చెప్పే రామాయణ కథగా కనిపిస్తుంది. కర్ణాటకలోని అత్యంత ప్రాచీనమైన దేవాలయాల వరుసలో అవనిలోని శ్రీరామలింగేశ్వర ఆలయం కూడా ఒకటిగా విలసిల్లుతోంది. ములబాగలు తాలూకా పరిధిలోని ఈ ఆలయం అడుగడుగునా అనేక విశేషాలను వెదజల్లుతోంది. ప్రాచీన పరిమళాలను ఆస్వాదిస్తూనే ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టొచ్చు. అడుగడుగునా అనుభూతి సుమాలను ఏరుకోవచ్చు. కాల పరీక్షకు తట్టుకుంటూ శిథిలావస్థలో ఉన్న ఒక మండపం ఇక్కడ ముఖద్వారంగా నిలిచింది. ప్రధాన ప్రవేశ ద్వారానికి లోపలి నుంచి జోడించబడిన మరో మండపం ఇతర ఆలయాలకు మరింత దగ్గరగా మనలను తీసుకుని వెళుతుంది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన విశాలమైన బండరాళ్లు మనం పదే పదే తలతిప్పి చూసేలా చేస్తుంటాయి. స్తంభాల ఎత్తు, పొడవు అబ్బురపరచకుండా ఉండవు. చెక్కు చెదరని నిర్మాణాలు చరిత్రను కనులకు కడుతూ ఉంటాయి. ఇది ఆలయాల సముదాయం. అనేక ఆలయాలు, మందిరాలు, మంటపాలు, పొడవైన ప్రాకారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రాంగణమంతా బండరాళ్లను పరిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. పొడవైన విశాలమైన బండరాళ్లతో ఇక్కడి నిర్మాణాలు జరిగాయి. స్తంభాలపై, ఆలయ ముఖద్వారాలపై, వెలుపలి గోడలపై అక్కడక్కడా మాత్రమే శిల్పకళ కనిపిస్తుంది. 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. నోళంబరాజుల నిర్మాణ వైభవంగా ఇది చరిత్ర పేజీల్లో చోటు చేసుకుంది. నోళంబ రాజులు, పల్లవులు, బాదామి చాళుక్యులు, గాంగులు రాష్ట్రకూటులను కొంతకాలం పాటు సామంతులుగా ఉన్నారు. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు వాళ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ముందుగా చిత్రదుర్గను రాజధానిగా చేసుకుని పాలించిన ఈ రాజులు ఆ తర్వాత హేమవతి నుంచి తమ పాలన కొనసాగించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆ సమయంలో వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని దగ్గరగా పరిశీలిస్తే శిల్పకళ పరంగా వారు ఆలయ లోపలి భాగాలకే తప్ప వెలుపలి భాగాల విషయంలో అంతగా దృష్టి పెట్టలేదనే విషయం అర్థమవుతుంది. నోళంబ రాజుల తర్వాత కాలంలో వచ్చిన రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరిస్తూ అభివృద్ధి పరుస్తూ వెళ్లారు. అలాంటి రాజుల జాబితాలో విజయనగర రాజులు ప్రధానంగా కనిపిస్తారు.
విజయనగర రాజుల అధికార చిహ్నమైన వరాహం, సూర్యచంద్రులు, ఖడ్గముద్రలు ఇక్కడి గోడలపై కనిపిస్తూ ఉంటాయి. పురావస్తు శాఖ వారి సంరక్షణలో ఉన్న ఈ ఆలయం విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. ఆలయ పాదభాగంలో చుట్టూ ఏనుగులు, సింహాలు, కాల్పనిక జీవులు, కీర్తి ముఖాలను చూడొచ్చు. సాధారణంగా కొన్ని ఆలయాల్లో ఎక్కడో ఒక చోట మాత్రమే శిలా శాసనాలు తారసపడతాయి. అలా కాకుండా ఇక్కడి శాసనాలను ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేయడం విశేషంగా అనిపిస్తుంది. అప్పటివారి ముందు చూపుకు ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానమైన ఆలయంలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. నవరంగ మండపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలోని రామలింగేశ్వర లింగం చాలా పెద్దదనే చెప్పాలి. ఎత్తైన పానవట్టంపై అందుకు తగిన శివలింగం అమర్చబడి ఉంటుంది. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముడు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. శ్రీరాముడు ఇక్కడి వరకు రావడానికి కారణం అప్పట్లో ఇక్కడ వాల్మీకి ఆశ్రమం ఉండటమేనని స్థల పురాణం. సీతాదేవిని రావణలంక నుంచి విడిపించుకుని వచ్చిన కొంతకాలానికి శ్రీరాముడికి ఒక నింద ఎదురవుతుంది. అది నిజం కాదని నిరూపించడం కోసం ఆయన సీతాదేవిని అడవులకు పంపిస్తాడు. అప్పట్లో వాల్మీకి ఆశ్రమం ఉన్న ఈ ప్రదేశంలోనే సీతాదేవిని లక్ష్మణుడు విడిచిపెడతాడు. గర్భవతిగా ఉన్న సీతాదేవిని వాల్మీకి మహర్షి ఆదరిస్తాడు. ఇక్కడే ఆమె లవకుశులకు జన్మనిచ్చిందని చెబుతారు. అందుకు గుర్తుగా ఈ పక్కనే గల కొండపై సీతాదేవి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. లవకుశలు తిరుగాడిన ప్రదేశం, వారు రామాయణ మహాకావ్యాన్ని గానం చేసిన ప్రదేశం, విలువిద్యని అభ్యసించిన ప్రదేశం ఇదేనని అంటారు. లవకుశలతో ముడిపడిన కారణంగానే ఆ పక్కనే గల గుట్టను లవకుశ బెట్ట అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వాల్మీకి మహర్షి ఆశ్రమం, ఆయన ఆశ్రయాన్ని పొందిన సీతమ్మ తల్లి, పసిపిల్లలుగా లవకుశలు ఇలా తలుచుకుంటూ ఉంటే వాళ్లంతా మన కళ్ల ముందు కదలాడుతున్న భావన కలుగుతుంది. రామబాణానికి ఎదురులేదు. రాముడు విల్లు ఎక్కుపెడుతూ ఉండగానే ప్రకృతి ప్రళయానికి సిద్ధమవుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉంటాయి. ఎంతోమంది అసురులు రామబాణానికి ఎదురు నిలవలేక కుప్పకూలారు. అలాంటి శ్రీరాముడితో లవకుశలు యుద్ధానికి దిగిన ప్రదేశం కూడా ఇదేనని తలపురాణం వల్ల తెలుస్తోంది. సీతాదేవిని అడవులకు పంపించిన కొంతకాలానికి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయవలసి వస్తుంది. ఆ యాగానికి సంబంధించిన నియమాల ప్రకారమే యాగాశ్వాన్ని వదులుతారు. ఆ యాగాశ్వం వాల్మీకి మహర్షి ఆశ్రమం వైపు వస్తుంది. అది చూసిన లవకుశలు యాగాశ్వాన్ని బంధిస్తారు. ఆ యాగాశ్వం కోసం శ్రీరాముడు తన సోదరులను ఒకరి తర్వాత ఒకరిగా పంపిస్తారు. అయితే వాళ్లంతా లవకుశల దాటికి తట్టుకోలేకపోతారు. దాంతో యాగాశ్వాన్ని విడిపించడం కోసం శ్రీరాముడు నేరుగా రంగంలోకి దిగవలసి వస్తుంది. అయితే ఆయనే తమ తండ్రి అని లవకుశలకు గాని వాళ్లు తన పిల్లలు అనే విషయం రాముడికి గాని తెలియదు. అందువల్ల లవకుశులు శ్రీరాముడి హెచ్చరికలను పట్టించుకోరు. తమతో యుద్ధానికి గెలిచి యాగాశ్వాన్ని విడిపించుకుని వెళ్లమని అంటారు.
ఎన్ని మార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వారు వినకపోవడం వల్ల రాముడు విల్లును ఎక్కుపెట్టవలసి వస్తుంది. ఆ సమయంలోనే ఆశ్రమవాసులు సీతాదేవి అక్కడికి వస్తారు. అప్పుడు రామచంద్రుడికి లవకుశులకు అసలు విషయం అర్థమవుతుంది. పసివాళ్లతో యుద్ధానికి దిగిన దోష నివారణ కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. వాల్మీకి మహర్షి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు రాముడు ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు. అప్పటినుంచి ఇక్కడి శివుడు రామలింగేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ఆయన సోదరులతో పాటు హనుమ, సుగ్రీవులు కూడా అక్కడే ఉంటారు. వాళ్లంతా కూడా ఇక్కడ జరిగిన సంఘటనలకు గుర్తుగా ఒక్కొక్కరు ఒక్కో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందువల్లనే ఈ ప్రాంగణంలో లక్ష్మణేశ్వర లింగం, భరతేశ్వర లింగం, శత్రుఘ్నేశ్వర లింగం వరుసగా కనిపిస్తాయి. ప్రతి శివలింగానికి ఆ తర్వాత కాలంలో ఆలయాన్ని నిర్మించడం విశేషం. ప్రధానమైనదైన రామలింగేశ్వర ఆలయ ముఖమండప స్తంభాలపై దేవతామూర్తులతో పాటు ఆనాటి నోళంబరాజు సూక్ష్మ శిల్పాన్ని కూడా మలిచారు. ఖడ్గాన్ని ధరించి అశ్వంపై ఆసీనుడైన ఆయన శిల్ప చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. ఇక లోపలికి అడుగు పెడితే నవరంగ మండపం చాలా విశాలమైనదిగా కనిపిస్తుంది. నవరంగ మండపం మధ్యలో స్వామివారి గర్భాలయం దిశగా చూస్తూ నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ మండపం పైభాగంలో అష్టదిక్పాలక మూర్తులను ఆవిష్కరించారు. అష్టదిక్పాలకులకు తమ వాహనాలతో సహా ఇక్కడ చిత్రీకరించారు. స్వామివారి గర్భాలయానికి ముందుగా గల మంటప స్తంభాలపై వినాయకుడి ప్రతిమను మలిచారు. గర్భాలయానికి ఒకవైపున సప్తమాతృక మూర్తులు, మరోవైపున పార్వతీదేవి అమ్మవారు కొలువై కనిపిస్తారు. ఆ పక్కనే గల మరో మందిరంలో వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా భారీ పరిమాణంలోనే కనిపిస్తూ ఉంటాయి. పశ్చిమ గంగరాజుల కాలంలో శత్రుఘ్నేశ్వర ఆలయం, ఆ తర్వాత కాలంలో లక్ష్మణేశ్వర, భరతేశ్వర ఆలయాలు నిర్మించబడినట్టు తెలుస్తోంది. ప్రతి శివలింగం సన్నిధిలో నందీశ్వరుడు కనిపిస్తాడు. ప్రతి ఆలయంలోకి
గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చేసిన ఏర్పాటు ఆశ్చర్యచకితులను చేస్తుంది. శ్రీరామచంద్రుడు దోష పరిహారంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందువల్ల రామలింగేశ్వరుడి దర్శనం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తూ ఉంటారు. అలాగే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఈ ప్రదేశంలోనే అని చెబుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సంతాన యోగం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ రోజున రథోత్సవాన్ని నిర్వహిస్తారు. రామలింగేశ్వరుడి రథం దాదాపు 74 అడుగుల ఎత్తు ఉంటుంది. రథోత్సవం రోజున వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. విశేషమైన సంఖ్యలో భక్తులు పాల్గొనే అతిపెద్ద రథోత్సవాల్లో ఇది ఒకటిగా చెప్తారు. రామలింగేశ్వర ఆలయానికి భక్తుల కంటే కూడా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలయం తలుపులను తెరిచి ఉంచుతారు. సూర్యాస్తమయం తర్వాత ఈ ఆలయం తలుపులను మూసేస్తారు. ఒకవైపున చరిత్ర, మరోవైపున ఇతిహాస సంబంధమైన ఘట్టాలకు వేదికగా అవని కనిపిస్తుంది. ఈ ఆలయ సముదాయాన్ని దర్శిస్తున్నంతసేపు రామాయణ కాలంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. రామాయణంలో చదివిన ఘట్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఈ దివ్యక్షేత్ర దర్శనం జీవితంలో మనకి లభించే అరుదైన వరం. అనుభూతులన్నీ ఏకమై మనసుకు సమర్పించే సుమహారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.